హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ చేస్తున్నా. చికెన్ ఎలా చేస్తున్నాను చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేపుకోవాలి. ఆనియన్స్ ఒక 5 minutes వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. రెండు మిక్సింగ్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 minutes ఉడికిన తర్వాత పసుపు వేసుకోవాలి. మనకు కావాల్సినంత వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1/2 hour ఉంచుకోవాలి, ఉడికించుకోవాలి బాగా. 1/2 hour తర్వాత ఇలా ఉడికేసింది. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా మనకు కావాల్సినంత వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎగ్ మసాలా వేసిన, చికెన్ మసాలా కొద్దిగా మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. మొత్తానికి అయితే కర్రీ అయిపోయిందని. ఇప్పుడు తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తా చూడండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. రెసిపీ బాగుంది, సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.